హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అండ్ ఈ రోజు మనం 2021 ప్రిలిమ్స్ ఎకానమీ పేపర్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఓకే, మీరు మేబీ యూపీఎస్సీ ప్రిపరేషన్లో బిగినర్స్ అయి ఉండొచ్చు. ఇండియన్ ఎకానమీ మీద ఎటువంటి బేసిక్స్ ఆర్ బ్యాక్గ్రౌండ్ లేకపోయి ఉండొచ్చు. బట్ ఈవెన్ దో ట్రస్ట్ మీ, యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. సో లేట్ ఎందుకు, క్వశ్చన్ చూసేద్దామా. The effect of devaluation of a currency is that it necessarily. So question ఏంటమ్మా regarding the concept devaluation. ఫస్ట్ ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలి అంటే అసలు వాట్ ఈస్ మెన్ బై డివాల్యుయేషన్ అనేది అర్థం కావాలి. అయితే ద ఎఫెక్ట్ ఆఫ్ డివాల్యుయేషన్ ఆఫ్ ఏ కరెన్సీ వాల్యూ అనేది డిప్రిషియేట్ అయితే, పడిపోతే దాని ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది. ఎఫెక్ట్ దేని మీద ఎఫెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు. సి హియర్ ఆప్షన్స్. ఇంప్రూవ్స్ ద కాంపిటేటివ్నెస్ ఆఫ్ ద డొమెస్టిక్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద ఫారిన్ మార్కెట్, increase the foreign value of domestic country and improves the trade balance. అయితే ఆప్షన్స్ అన్ని కూడా దేనికి సంబంధించి ఇచ్చాడు అంటే ట్రేడ్ కి సంబంధించి ఇచ్చాడు. ఓకే, సో క్వశ్చన్ ఏంటమ్మా, ఒక కరెన్సీ వాల్యూ అనేది డివాల్యూ అంటే డిప్రిషియేట్ అయితే, పడిపోతే దాని ఎఫెక్ట్ అనేది ట్రేడ్ మీద ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్ అర్థమైందమ్మా. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ ఎన్ని కాన్సెప్ట్స్ అనేవి మనం రావాలి చూద్దాం. ఫస్ట్ అసలు డివాల్యుయేషన్ అంటే ఏంటి, ఫస్ట్ ఆ కాన్సెప్ట్ తెలియాలి. సెకండ్ వన్, ఒక టూ కంట్రీస్ కి మధ్య ట్రేడ్ అనేది ఎలా జరుగుతుంది, అది సెకండ్ కాన్సెప్ట్. నెక్స్ట్, సో ఈ రెండు తెలిసిన తర్వాత వాట్ ద ఎగ్జామినర్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ us, సో హీ వాంట్ us టు కోరిలేట్ ద టాపిక్స్ ఆఫ్ డివాల్యుయేషన్ అండ్ ట్రేడ్. అంటే డివాల్యుయేషన్ కి ట్రేడ్ లింకప్ చేసి ఎఫెక్ట్ అనేది అడుగుతున్నాడు. సో ఒక కరెన్సీ వాల్యూ అనేది పడిపోయినప్పుడు అది ట్రేడ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు. ఓకే, సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్స్ చూసి ఆ రెండింటికి మధ్య రిలేషన్ ఏంటి, ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి డివాల్యుయేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. I'll just ask you one basic question. For example, 2020 లో $1 equals to 50 rupees ఉంది. అండ్ 2021 కి వచ్చేసరికి $1 equals to 100 rupees అయింది. ఓకే, సో ఇప్పుడు మన యొక్క ఇండియన్ కరెన్సీ వాల్యూ అయిన రూపీస్, ఓకే, మన యొక్క ఇండియన్ కరెన్సీ వాల్యూ పెరిగినట్ట తగ్గినట్ట ఫారెన్ మార్కెట్లో ఒకసారి ఆలోచించండి. ఓకే, మళ్ళీ నా క్వశ్చన్ అనేది జాగ్రత్తగా వినండి. ఫారెన్ మార్కెట్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ డొమెస్టిక్ మార్కెట్. మన దగ్గర ఎప్పుడు కూడా వాల్యూ పడిపోవడం పెరగడం అనేది మన ఎకానమీకి అంటే మన మార్కెట్ కి ఎప్పుడు ఇంపాక్ట్ ఉండదు. దీంతో మనం ఎప్పుడు కొరెలేట్ చేస్తాం, ఫారెన్ మార్కెట్ తో అంటే ఫారెన్ కరెన్సీతో కంపేర్ చేసినప్పుడు మన కరెన్సీ పెరిగిందా తగ్గిందా అనేది మనం మాట్లాడుతున్నాం. ఇది ఎందుకు చెప్తాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంగారు పడదు. ఓకే, సో ఫస్ట్ 50 rupees ఈక్వల్స్ టు $1, 100 rupees ఈక్వల్స్ టు $1 అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు డాలర్ తో కంపేర్ చేసినప్పుడు మన యొక్క కరెన్సీ వాల్యూ అనేది పెరిగిందా తగ్గిందా. 50 నుంచి 100 అంటే వాల్యూ పెరిగినట్టు కనిపిస్తుంది కాబట్టి పెరిగింది అని అనుకుందామా? నో, కాదు. యాక్చువల్గా ఏం జరిగింది ఇక్కడ, డాలర్ తో కంపేర్ చేసినప్పుడు ఫారెన్ మార్కెట్ లో మన యొక్క కరెన్సీ వాల్యూ తగ్గింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఈ కాన్సెప్ట్ ఈజీగా అర్థం కావడానికి చాలా బేసిక్ నాలెడ్జ్ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో మనం ఒక పెన్ కొనాలనుకుంటున్నాం. ఆ పెన్ యొక్క కాస్ట్ 50 రూపీస్. ఓకే, 2021లో సేమ్ పెన్ నేను కొనాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు దాని యొక్క కాస్ట్ 100 రూపీస్. ఓకే, సో ఇప్పుడు సేమ్ క్వాంటిటీ ఆఫ్ గూడ్ కొనాలన్నప్పుడు నాకు ఇక్కడ ఏమైందమ్మా, ప్రైస్ ఇంక్రీజ్ అయింది. ఓకే, అంటే ఇక్కడ నేను సేమ్ గూడ్ అంటే సేమ్ కమోడిటీని నేను కొనాలంటే ఎక్కువ డబ్బులు చెల్లించి నేను కొనవలసి వస్తుంది. అంతేనా? సి హియర్ 2020లో 50 రూపీస్ ఇచ్చేస్తే నాకు ఒక పెన్ వస్తుంది, అంటే 100 రూపీస్ కి నాకు 2 పెన్స్ వస్తాయి.
బట్ అదే 100 రూపీస్ తీసుకొచ్చి నేను 2021లో కొనాలి అంటే ఒక కమోడిటీయే వస్తుంది. అంటే ఈ మధ్యలో ఏం జరిగింది? మన యొక్క కరెన్సీ వాల్యూ డిప్రిషియేట్ అయ్యింది. పడిపోయింది. ఓకే. ఒక పెన్ కొనాలన్నప్పుడు ఒకప్పుడు 50 రూపీస్ చెల్లించాను. ఇప్పుడు 100 రూపీస్ చెల్లిస్తున్నాను. అంటే ఎక్కువ అమౌంట్ చెల్లిస్తే తప్ప నాకు ఆ కమోడిటీ అనేది రావట్లేదు. అంటే ద డిమాండ్ ఫర్ దట్ కమోడిటీ ఇంక్రీజెస్ అండ్ ద కరెన్సీ వాల్యూ డిక్రీజెస్. అంతేనమ్మా? అర్థమైందనుకుంటున్నాను. ఓకే. ఒకప్పుడు 50 రూపీస్ ఇచ్చేస్తే ఒక పెన్ వచ్చేసేది. బట్ ఇప్పుడు 100 రూపీస్ ఇస్తే తప్ప ఒక పెన్ రావట్లేదు. అంటే ఆ పెన్ యొక్క డిమాండ్ పెరిగింది. మన యొక్క కరెన్సీ వాల్యూ తగ్గింది. సేమ్ కాంటెక్స్ట్ డాలర్‌కి అప్లై చేద్దాం. ఇంతకుముందు 50 రూపీస్ ఇస్తే ఒక డాలర్ వచ్చేసేది. బట్ ఇప్పుడు 100 రూపీస్ ఇస్తే తప్ప ఒక డాలర్ రావట్లేదు. అంటే డబుల్ అమౌంట్ పే చేస్తే తప్ప మనకి ఈ డాలర్ అనేది రావట్లేదు. అంటే మన యొక్క కరెన్సీ వాల్యూ ఏమైంది? తగ్గింది. అండ్ డాలర్ వాల్యూ ఏమైంది? దాని యొక్క డిమాండ్ అనేది పెరిగింది. ఓకే. సో ఇప్పుడు చూద్దాం. అంటే 50 రూపీస్ ఇస్తే ఒక డాలర్ వచ్చేసేది. కానీ ఇప్పుడు 100 రూపీస్ ఇస్తే తప్ప ఒక డాలర్ రావట్లేదు. అంటే హియర్ అవర్ కరెన్సీ వాల్యూ డిక్రీజెస్ పడిపోయింది. దీన్నే డీవాల్యుయేషన్ ఆర్ డిప్రిషియేషన్ అని చెప్పేసి అంటాం. ఓకే. ఈ కాంటెక్స్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. అండ్ సెకండ్ క్వెషన్. ఎందుకు మేడం ఒక కరెన్సీ వాల్యూ అనేది ఎందుకు ఫారిన్ మార్కెట్స్ తో కంపేర్ చేసినప్పుడు పెరుగుతుంది, తగ్గుతుందని మనం ఎలా కంపేర్ చేసి చెప్తాం. ఓకే. మనం ఎప్పుడైతే కంప్లీట్ గా మీకు ఇది ఒక ఫ్యాక్టర్ ని బేస్ చేసుకొని యాక్చువల్ గా మనం చెప్పలేమమ్మా. సో మేజర్ గా చాలా ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని చెప్పాలి. సో మీకు సింపుల్ గా చెప్పాలంటే డ్యూ టు మార్కెట్ మెకానిజం. Due to market mechanism. Nothing but demand and supply forces or market forces. ఓకే. సో డిమాండ్ అండ్ సప్లై బేసిస్ లో మార్కెట్ మెకానిజం ద్వారా ఏంటంటే మన యొక్క కరెన్సీ వాల్యూస్ అనేది పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా అని చెప్పేసి బేస్ చేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్ గా మీకు అర్థం కావాలంటే దీనికి స్పెషల్ గా టాపిక్స్ అనేది మనం డీటెయిల్ గా సో కమింగ్ క్లాసెస్ లో మనం నేర్చుకుందాం. ఓకే. సో ఈ ఫ్యాక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూ విల్ అండర్స్టాండ్. మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుందమ్మా. విత్ డెప్త్ అనేది నేను ఇంకా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ సో ఇక్కడ టాపిక్ అనేది కోరిలేట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ మెయిన్ పాయింట్ చెప్పింది డ్యూ టు మార్కెట్ మెకానిజం. ఓకేమా. సో మీకు డివాల్యుయేషన్ అంటే అర్థమైంది. ఎందుకు పెరుగుతుంది, తగ్గుతుంది అని కూడా మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం? డాలర్ తో కంపేర్ చేస్తే మన యొక్క రూపీ ఎక్కువ చెల్లిస్తున్నాము అంటే ఏంటి? మన యొక్క వాల్యూ అనేది డిప్రిషియేట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు క్వశ్చన్ లోకి వెళ్దాం. ద ఎఫెక్ట్ ఆఫ్ డివాల్యుయేషన్ ఆఫ్ ఏ కరెన్సీ. ఓకే. సో ఒక కరెన్సీ డివాల్యుయేషన్ అయితే, డిప్రిషియేట్ అయితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? సో ఎఫెక్ట్ దేని గురించి మాట్లాడాడు? ట్రేడ్ గురించి మాట్లాడాడు. సో ఇప్పుడు 2 కంట్రీస్ మధ్య ట్రేడ్ రిలేషన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అండ్ యుఎస్ తీసుకుందాం. ఇండియాలో ఒక ఎక్స్ అనే కంపెనీ ఉంది. యుఎస్ లో ఒక వై అనే కంపెనీ ఉంది. ఓకేమా. సో ఇండియాలో ఎక్స్ అనే కంపెనీ ఒక టీ పౌడర్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ. అండ్ సేమ్ యుఎస్ లో వై అనే కంపెనీ కూడా ఒక టీ పౌడర్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ. ఓకేమా. సో ఇండియాలో ఈ ఎక్స్ అనే కంపెనీ ఈ యొక్క టీ పౌడర్ ని మ్యానుఫ్యాక్చర్ 1 ప్యాకెట్ ఆఫ్ టీ పౌడర్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి దాన్ని ప్రైస్ ఎంత ఫిక్స్ చేసింది? ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ ఫిక్స్ చేసింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్ గా ఇక్కడ కూడా మనం 50 రూపీస్ తీసుకుందాం. అమ్మా నేను ఇక్కడ ఏ వాల్యూస్ తీసుకున్నా సరే హైపోథెటికల్ వాల్యూస్ తీసుకుంటాను. సో ప్రెసెంట్ $1 ఈక్వల్స్ టు 100 రూపీస్ కాదు. నేను హైపోథెటికల్ వాల్యూస్ అంటే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వటానికి, క్యాలిక్యులేషన్స్ అనేవి కాంప్లికేట్ గా ఉండకుండా కాన్సెప్ట్ మాత్రం మీ మైండ్ రీచ్ అయ్యే విధంగా నేను ఒక హైపోథెటికల్ వాల్యూస్ అనేవి తీసుకున్నాను. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ ఎగ్జాక్ట్ వాల్యూస్. సో అదొకసారి మైండ్ లో పెట్టుకోండి. ఓకే. సో ప్రైస్ అనేది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసిన ఎక్స్ అనే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది కదా. సో ఒక ప్యాకెట్ ఆఫ్ టీ పౌడర్ ఎంత? ఇండియాలో 50 రూపీస్ అనుకుందాం హైపోథెటికల్ గా. అండ్ ఈవెన్ యుఎస్ వై కంపెనీ
యుఎస్‌లో వై కంపెనీ కదా! దాని యొక్క డొమెస్టిక్ కంపెనీ. అంటే డొమెస్టిక్ కంపెనీ అంటే ఏంటి? యుఎస్‌లో ఇన్‌బిల్ట్. ఓకే. సో, తన యొక్క ఓన్ కంపెనీ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకేంటి రిలయన్స్, టాటా. ఇదేంటి డొమెస్టిక్ కంపెనీస్ ఆఫ్ ఇండియా. ఓకే. సో, మన ఓన్ కంపెనీస్ అంటే మన ఓన్ కంపెనీస్ ఇన్ ద సెన్స్ వాళ్ళ యొక్క కంప్లీట్ ఫర్మ్స్ అండ్ కంప్లీట్ బేస్ అనేది ఎక్కడుంటుందంటే వాళ్ళకి ఇండియాలో ఉంటుంది. సో, అలాగే వాళ్ళ బేస్ అనేది యూఎస్‌లో ఉంటే దోస్ ఆర్ ఆ కంపెనీస్ అనేవి ఆ కంట్రీస్ యొక్క డొమెస్టిక్ కంపెనీస్ అనేవి అవుతాయి. ఓకే. సో, ఇక్కడ కూడా ₹50 అనుకుందాం. ఓకే. 1 ప్యాకెట్ ఆఫ్ టీ పౌడర్ ఓకే. ఇన్ ఇండియా ఈస్ ₹50. 1 ప్యాకెట్ ఆఫ్ టీ పౌడర్ ఇన్ యూఎస్ ఈస్ ₹50. ఓకేమా? అయితే ఈ ఎక్స్ అనే కంపెనీ అనుకుంటున్నారు మాకెక్కువ ప్రాఫిట్స్ రావాలి. సో, వి వాంట్ టు ఈవెన్ ఎక్స్‌పోర్ట్. సో, మేము ఎక్స్‌పోర్ట్ చేయాలి అని చెప్పేసని అనుకుంటున్నారు. ఓకే. ఎక్కడికి ఎక్స్‌పోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? యూఎస్‌కి ఎక్స్‌పోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సీ హియర్. యూఎస్‌కి ఎక్స్‌పోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఆల్రెడీ యూఎస్‌లో వై అనే కంపెనీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యుంది. సో, అదేంటంటే సేల్ చేస్తుంది ఆ టీ పౌడర్‌ని. దానికి ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి బానే వస్తున్నాయి. దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 1 ప్యాకెట్‌కి ₹50 తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా బేస్ కంపెనీ అయిన ఎక్స్ ఏంటంటే ఎక్స్‌పోర్ట్ చేద్దాం అనుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌పోర్ట్ చేస్తే యూఎస్‌లో సేమ్ ప్రైస్‌కి ఎక్స్ అనే కంపెనీ అమ్మగలదా? ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ప్రైస్‌కి అమ్ముదాం. మనం 3 కండిషన్స్ తీసుకుందాం. వై కంపెనీ ₹50 కదా! ఎక్స్ కంపెనీ ₹50కి, లేకపోతే ₹40కి, లేకపోతే ₹60కి ఇలా 3 కండిషన్స్ తీసుకుందాం. అమ్మింది అనుకుందాం. అప్పుడు యూఎస్ యొక్క మార్కెట్ ఎలా ఉంటుందో మనం అనలైజ్ చేసి చూద్దాం. యూఎస్‌లో ఇది దాని యొక్క డొమెస్టిక్ కంపెనీ వై. ఇది ఫారిన్ కంపెనీ యూఎస్‌కి ఎక్స్ అనేది. ఓకే. 2 కూడా ఈక్వల్ ప్రైసెస్‌తోనే అమ్ముతున్నాయి అని చెప్పేసని అనుకుందాం. ఓకే. సో, ఆటోమేటిక్‌గా కస్టమర్స్ ఏం చూజ్ చేసుకుంటారమ్మా? ఎఫిషియన్సీ చూజ్ చేసుకుంటారు. ఓకే. సో, ఈ 2 ఏమవుతాయి? మేజర్‌గా కాంపిటీటివ్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ వర్డ్. 2 కూడా పోటీ పడతాయి. ఓకే. సో, కస్టమర్ ఏం చూజ్ చేసుకుంటాడు? క్వాలిటీ ఎలా ఉంది? ఓకే. ఫ్లేవర్స్ ఎలాగున్నాయి? ఇంగ్రీడియెంట్స్ ఏంటేంటి వాడుతున్నారు? ఓకే. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కన్సిడర్ చేసి వాళ్ళు కొనుక్కోవడం అనేది జరుగుతుంది. సో, ఈ విధంగా ప్రొడక్ట్స్ ఏమవుతాయి? ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. కాంపిటీటివ్ అవుతాయి. ఓకే. ఇది ఫస్ట్ కండిషన్. సేమ్ ప్రైస్ మెయింటైన్ చేస్తే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇండియన్ కంపెనీ యొక్క క్వాలిటీ బాగుండి, ఓకే. ఫ్లేవర్స్ ఆ కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటే ఏం జరుగుతుందమ్మా? సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ సేల్స్ అనేవి తగ్గిపోతే, ఇక్కడ సేల్స్ అనేవి పెరుగుతాయి. ఎప్పుడైతే ఇండియాలో సేల్స్ అనేవి ఇండియన్ కంపెనీ యొక్క సేల్స్ పెరిగాయో, యూఎస్ దాని యొక్క డొమెస్టిక్ కంపెనీ అయిన వై సేల్స్ తగ్గాయో, ఆటోమేటిక్‌గా ఏమవుతుందమ్మా? వై కంపెనీ సేల్స్ తగ్గాయి. వై కంపెనీ సేల్స్ తగ్గితే ఎప్పుడు తగ్గుతాయి? చెప్తున్నాను కదా! ఫ్లేవర్స్ నచ్చి, క్వాలిటీ నచ్చి, అన్నీ నచ్చితేనే. లేదు ఎక్స్ టీ పౌడర్ కన్నా వై కంపెనీ టీ పౌడర్ బావుందంటే ఏ ప్రాబ్లమ్ కూడా లేదు. ఓకే. ఒకవేళ అలా కాకపోయి ఉండుంటే వై యొక్క సేల్స్ అనేది తగ్గుతది. సో, వై సేల్స్ తగ్గితే ఆటోమేటిక్‌గా ఏంటి? ప్రొడక్షన్ అనేది వై కంపెనీ తగ్గించేస్తుంది. ఆటోమేటిక్‌గా సేల్స్ లేకపోతే ప్రొడక్షన్ అనేది తగ్గిస్తుంది. సో, ఎప్పుడైతే ప్రొడక్షన్ అనేది తగ్గించిందో ఆటోమేటిక్‌గా ఏమవుతుందమ్మా? ఓకే. జీడీపీ తగ్గిపోతుంది. జీడీపీ ఈస్ నథింగ్ బట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్. ఎంత ప్రొడ్యూస్ అయితే అదే కదా మనం జీడీపీ కౌంట్ చేస్తాం. ఇక్కడేంటి గూడ్స్ అనేవి తగ్గిపోతాయి. ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఆటోమేటిక్‌గా జీడీపీ కూడా తగ్గిపోతుంది. ఆటోమేటిక్‌గా యూఎస్ యొక్క ఎకానమీ అనేది పడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే. సో, ఎప్పుడు కూడా ఈక్వల్ ప్రైసెస్ అనేది మెయింటైన్ చెయ్యకూడదు. అలా చేస్తే ఏ కంపెనీ అయితే ఐ మీన్ ఏ కంట్రీ అయితే ఇంపోర్ట్ చేయించుకుంది. ఇప్పుడేంటి టీ పౌడర్‌ని ఇంపోర్ట్ చేయించుకుంది. ఆటోమేటిక్‌గా ఆ కంట్రీలో ఉన్న డొమెస్టిక్ కంపెనీస్ అన్నీ కూడా దివాలా తీసే అవకాశం ఉంటుంది. సేమ్ సినారియో ఇక్కడ చూడండి. వై కంపెనీ ₹50కి అమ్ముతుంది యూఎస్‌లో. ఇండియా బేస్ కంపెనీ అయిన ఎక్స్ ₹40కి అమ్మేస్తుంది. అంటే ఇది ఇంకా తక్కువ రేట్‌కి అమ్ముతుంది. తక్కువ రేట్‌కి అమ్మినప్పుడు ఏం జరుగుతుందమ్మా? కస్టమర్స్ అందరూ కూడా ఓకే. ఇక్కడ ₹10 తగ్గుతున్నాయి కదా! అని చెప్పేసి కస్టమర్స్ అందరూ కూడా ₹40 కొనడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎప్పుడు ₹50కి వెళ్తారు కస్టమర్స్? ఎప్పుడైతే దీని యొక్క ఫ్లేవర్స్, క్వాలిటీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బావుంటే అప్పుడు మాత్రమే వెళ్తారు. లేకపోతే ఓన్లీ ప్లెజర్ అంటే టీ తాగితే వచ్చే ఆహ్,
రిక్రియేషన్ గాని, ప్లెజర్ గాని వాళ్ళ మైండ్‌లో ఉంటే అది మాత్రం సరిపోతుందంటే, సో ఒక 10 రూపీస్ నాకు తగ్గుతుంది కదా అని చెప్పేసి దీన్నే ఎక్కువగా కొనుక్కునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఈక్వల్ ప్రైసెస్ ఉన్న, దానికన్నా తక్కువ ప్రైసెస్ ఉన్న అవి ఆ డొమెస్టిక్ కంపెనీస్‌తో అంటే వై కంపెనీతో ఎక్స్ కంపెనీ ఏంటి పోటీ పడి కాంపిటీటివ్ అయిపోయి, సో ఆటోమేటిక్‌గా డొమెస్టిక్ కంపెనీస్ దివాలా తీసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కండిషన్ చూసుకుందాం. వై కంపెనీ 50 రూపీస్. ఇండియా బేస్ కంపెనీ అయిన ఎక్స్ ఏంటంటే దాని కాస్ట్ ఎక్కువ. 60 రూపీస్ ఉందనుకుందాం యూఎస్‌లో. ఇవన్నీ యూఎస్‌లోనే కదా మనం మాట్లాడుతున్నాం. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? సేమ్ సినారియో. 10 రూపీస్ అనేది ఇండియా బేస్ కంపెనీ అయిన ఎక్స్‌కి ఎక్కువ. సో ఆటోమేటిక్‌గా కస్టమర్స్ వై కంపెనీ నుంచి వై కంపెనీ యొక్క టీ పౌడర్‌ని ఎక్కువగా కొనుక్కోవడానికి ట్రై చేస్తారు. ఓకే. ఎప్పుడు ఎక్స్ కంపెనీ టీ పౌడర్ కొంటారు? ఎప్పుడైతే దీని యొక్క క్వాలిటీ, ఇంగ్రీడియెంట్స్, ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎన్రిచ్ అయ్యి ఉంటాయి. ఓకే. క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తే అప్పుడు మాత్రమే కొంటారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైందేంటి? ఒక కంట్రీ దాని యొక్క డొమెస్టిక్ కంపెనీస్‌ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఓకే. ఇప్పుడు వై కంపెనీ యూఎస్‌కి వై కంపెనీని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్‌గా ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది? ఎక్స్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ప్రైస్ అనేది పెంచేస్తుంది. అంటే ఇది 50 ఉంటే ఎక్స్ కంపెనీది సేమ్ 50కో, 40కో మెయింటైన్ చెయ్యదు. 60కో, 70కో, మోర్ దెన్ 100కో ఆ రేంజెస్, ఆ ప్రైసెస్ అనేవి పెడుతుంది. ఓకే. అలా పెడితే తప్పితే ఈ యొక్క వై కంపెనీస్ అనేవి సర్వైవ్ అవ్వలేవు. ప్రతి కంట్రీ కూడా ఇంకా ఇలా జరిగితే ఎక్కడ కూడా ఏ 2 కంట్రీస్ మధ్య కూడా ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేవి జరగవు. ఓకే. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారు? ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ చేయాలి. సో ప్రైసెస్ ఎలా ఇంక్రీజ్ చేస్తారమ్మా? టారిఫ్స్ అనేవి ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఓకే. టారిఫ్స్ ఇంపోజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కంపెనీ ఇండియాలో 50 రూపీసే. ఓకే. ఎక్స్ కంపెనీలో టీ పౌడర్ కాస్ట్ ఒక ప్యాకెట్ ఆఫ్ టీ పౌడర్ కాస్ట్ 50 రూపీసే. బట్ వై ఓకే. నాట్ వై. యూఎస్‌కి వెళ్ళేసరికి టారిఫ్. ఫర్ ఎగ్జాంపుల్ టారిఫ్ ఎంత అవుతుంది? 30 రూపీస్ అవుతుంది అనుకుందాం. ఓకే. టాక్స్ నథింగ్ బట్ మీరు టాక్స్ అనుకోండి అందాకలా. ఓకే. 80 రూపీస్. ఎక్స్ కంపెనీ ప్రొడక్ట్ ఎంత? 80 రూపీస్. వై కంపెనీ ప్రొడక్ట్ ఎంత? 50 రూపీస్. సో ఆటోమేటిక్‌గా దీనితో వై కంపెనీతో కంపేర్ చేస్తే ఎక్స్ కంపెనీ యొక్క ప్రైస్ అనేది ఏంటి? చాలా ఎక్కువగా ఉంది. సో ఆటోమేటిక్‌గా కస్టమర్స్ వై కంపెనీ ప్రొడక్ట్సే కొనటానికి ఇష్టపడతారు. సో ఈ విధంగా టారిఫ్స్ ఇంపోజ్ చేసి ఒక డొమెస్టిక్ కంట్రీ యొక్క ఆ డొమెస్టిక్ కంట్రీ యొక్క కంపెనీస్‌ని కాపాడుకోవడానికి ట్రై చేస్తాయి. ఆ డొమెస్టిక్ కంపెనీస్‌ని కాపాడుకోవడానికి ప్రతి కంట్రీ కూడా ట్రై చేస్తుంది. ఓకేమా? ఇదంతా దేనికి? ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ కాంపిటీటివ్‌నెస్. సో మన డొమెస్టిక్ కంపెనీకి బయట నుంచి వచ్చిన ఫారెన్ కంపెనీ ప్రొడక్ట్స్‌కి మధ్య కాంపిటీటివ్‌నెస్ అనేది తగ్గించటానికి. ఓకేమా? ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇంప్రూవ్స్ ద కాంపిటీటివ్‌నెస్ ఆఫ్ ద డొమెస్టిక్ ఎక్స్‌పోర్ట్స్ ఓకే. ఇన్ ద ఫారెన్ మార్కెట్. ఫారెన్ మార్కెట్‌లో ఎక్స్‌పోర్ట్స్ మనం పంపించాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డొమెస్టిక్ ఎక్స్‌పోర్ట్స్ అంటే ఇండియా నుంచి యూఎస్‌కి పంపిస్తే ఓకే. ఫారెన్ మార్కెట్ అంటే ఏంటి? ఇండియాకి ఫారెన్ మార్కెట్ ఏమవుతుంది? యూఎస్ అవుతుంది. ఓకే. ఇక్కడ డొమెస్టిక్ ఎక్స్‌పోర్ట్స్ ఇండియా డొమెస్టిక్ ఎక్స్‌పోర్ట్స్. ఈ ఎక్స్‌పోర్ట్స్ ఓకే. కాంపిటీటివ్‌నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుందంట. దేనివల్ల? డిప్రిషియేషన్ అయితే. ఓకే. ఈ పాయింట్ నేను ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సీ హియర్. ఇప్పటి వరకు మీకు టారిఫ్స్ ఇంపోజ్ చేస్తారు. ఆ విధంగా ఏంటి? కాంపిటీషన్‌లో ఓకే. కాంపిటీటివ్‌గా ఉండటాన్ని అవాయిడ్ చేస్తారు. ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దేర్ ఓన్ ఎకానమీ. వాళ్ళ యొక్క ఓన్ డొమెస్టిక్ కంపెనీస్‌ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి టారిఫ్స్ ఇంపోజ్ చేస్తారు. ప్రైసెస్ అనేవి చాలా వేరీ అనేది పెడతారని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు టారిఫ్స్ ఒక్క నిమిషం పక్కన పెట్టండి. ఓకే. ఇప్పుడు డీవాల్యుయేషన్ అంటే ఒక రూపీ వాల్యూ అనేది పడిపోయింది అని చెప్పేసని అనుకుందాం. ఓకే. ఆల్రెడీ చెప్పాను కదమ్మా! ఎందుకు పడిపోతుంది మేడం? డ్యూ టు డిఫరెంట్ ఫ్యాక్టర్స్. చాలా ఫ్యాక్టర్స్ మీద డ్యూ టు మార్కెట్ మెకానిజం, డిమాండ్ అండ్ సప్లై ఫ్యాక్టర్స్‌ని బేస్ చేసుకొని ఏంటంటే ఒక కంట్రీ యొక్క కరెన్సీ వాల్యూ పడిపోవడం, లేకపోతే ఎప్రిషియేట్ అవ్వచ్చు, లేకపోతే డిప్రిషియేట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే. సో సీ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో $1 ఈక్వల్స్ టు 50 రూపీస్ అనుకుందాం.
అంటే 50 రూపీస్ ఇచ్చేస్తే ఒక డాలర్ వచ్చేసేది. 2021లో 100 రూపీస్ ఇస్తే తప్ప ఒక డాలర్ అనేది మనకి రావటం లేదు. ఓకే. అంటే ఇక్కడ ఏంటి కండిషన్ ఏంటి తీసుకున్నాను నేను? డిప్రిషియేట్ అయింది. మన యొక్క ఇండియన్ కరెన్సీ వాల్యూ అనేది డిప్రిషియేట్ అయ్యింది. ఓకే. ఈ కండిషన్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నానో కార్ ఉంది. ఓకేమా? ఇది ఇండియా బేస్ కంపెనీ. అంటే ఈ నానో కార్ ఇండియాలోనే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓకే. సో డొమెస్టిక్ కంపెనీ ఆఫ్ ఇండియా. ఇండియా ఒక డొమెస్టిక్ కంపెనీ ఏంటంటే నానో కార్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత ఇండియాలో? 1,00,000 రూపీ. ఓకే. ఇప్పుడు 2021 కొద్దాం. 2021కి వచ్చినా సరే దాని యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 1,00,000 రూపీయే ఉందనుకుందాం. ఓకే. ఇక్కడ ఫస్ట్ థింగ్ మీరు ఇన్‌ఫ్లేషన్‌ని ఫస్ట్ ఈ కాన్సెప్ట్‌కి ప్రెజెంట్ అప్లై చేయట్లేదు. నేను రిమైనింగ్ ఆల్ ఫ్యాక్టర్స్‌ని నేను కాన్స్టెంట్‌గా పెట్టుకొని నేను మీకు ఈ కాన్సెప్ట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఐ యామ్ నాట్ కన్సిడరింగ్ ఇన్‌ఫ్లేషన్ అండ్ ఇక్కడ నేను టారిఫ్స్ కూడా ఇక్కడ నేను అప్లై చేయట్లేదు. ఆటోమేటిక్‌గా కరెన్సీ వాల్యూ ఎప్రిషియేట్ అయినా, డిప్రిషియేట్ అయినా ఆటోమేటిక్‌గా టారిఫ్స్ అనేది సేమ్‌గా మెయింటైన్ అవుతాయి. సో దానికి ఎటువంటి రూల్ అనేది లేదు. ఓకే. సో మీరు ఇవన్నీ కాకుండా నేను ఓన్లీ కరెన్సీ వాల్యూ ఎప్రిషియేట్ అయితే ఎలా ఉంటుంది? డిప్రిషియేట్ అయితే ఎలా ఉంటుందనేది మనం మాట్లాడుకుంటున్నాం. సో సీ హియర్. సో ఇండియాలో 2020లో ఒక కార్ యొక్క కాస్ట్ ప్రైస్ 1,00,000 రూపీస్. 2021లో కూడా ఆ కార్ యొక్క కాస్ట్ ప్రైస్ 1,00,000 రూపీ అని చెప్పేసి మనం అనుకుందాం. ఓకేమా? అయితే ఇప్పుడేంటి కండిషను? 2020లో 50 రూపీస్ ఇస్తే ఒక డాలర్ వచ్చేసేది. కానీ 2021లో 100 రూపీస్ ఇస్తే తప్ప ఒక డాలర్ రావట్లేదు. అంటే మన యొక్క కరెన్సీ వాల్యూ పడిపోయింది. ఇప్పుడు పడిపోయినప్పుడు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఎప్పుడైనా కరెన్సీ వాల్యూ పడిపోతే దాని ఇంపాక్ట్ ఎక్కడుంటుంది? మన కంట్రీలో ఉంటుందా దాని ఇంపాక్ట్? లేదు కదా! ఫారిన్ మార్కెట్‌లో దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. అంటే ఎయిదర్ అదర్ థాన్ ఇండియా. ఇండియాలో కాకుండా వేరే కంట్రీస్‌లో దాని ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు యూఎస్‌లో దాని ఇంపాక్ట్ ఎలా ఉందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1,00,000 రూపీ కాస్ట్ ప్రైస్ నానో కార్ ఇండియాలో 1,00,000 రూపీ. అది నేను యూఎస్‌కి ఎక్స్‌పోర్ట్ చేశాను. ఓకే. అంటే ఇప్పుడు 1,00,000 రూపీ అంటే ఎన్ని డాలర్స్? $2,000. అంటే యూఎస్‌లో నానో కార్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా? $2,000. ఓకే. ఇక్కడ మీరు టారిఫ్ ఉంటుందమ్మా. టారిఫ్ అప్లై చేయొచ్చు. ఓకే. బట్ అప్లై చేసినా, అప్లై చేయకపోయినా సేమ్ వాల్యూ అనేది ఉంటుంది కాబట్టి అంటే ఎప్రిషియేషన్‌లో, డిప్రిషియేషన్‌లో మనం వాటిని అప్లై చేసినా సేమ్ వాల్యూస్ మెయింటైన్ అవుతాయి కాబట్టి నేను ఇక్కడ కన్సిడర్ చేసుకోవట్లేదు. మీరు కావాలంటే టారిఫ్స్ ఫర్ ఎగ్జాంపుల్ $200 వేసుకోండి. సో $2,200 ఒక 10% టారిఫ్ అనుకుందాం. ఓకే. యూఎస్ గవర్నమెంట్ టారిఫ్స్ ఒక 10% వేసుకుందాం. సో ఒక నానో కారు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయితే 1,00,000 రూపీ. ఓకే. సో అది ఎక్స్‌పోర్ట్ చేసినందుకు 10% కాబట్టి సో 10% అంటే $200 ప్లస్ 1,00,000 వాల్యూ $2,000. సో కంప్లీట్‌గా ఒక నానో కార్ ఇండియాలో అయితే 1,00,000 రూపీ. సో టారిఫ్‌తో కలిపి యూఎస్‌లో ఎంతమ్మా దాని యొక్క కాస్ట్ ప్రైస్? $2,200 బానే ఉంది. 2021కొస్తే 2021లో కూడా నానో కార్ వాల్యూ ఎంతమ్మా? 1,00,000 రూపీయే ఇండియాలో. ఓకే. బట్ 10% అంటే ఇక్కడ ఎంత? $100 $100 కదా! 1,00,000లో 10% ఎంత? $100 ఎందుకంటే ఇక్కడ $100 కాబట్టి. సో ఇక్కడ ఎంత అవుతుంది? $1,100. ఓకే. సో ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ $2,200 ఇక్కడ $1,100. ఇక్కడ కాస్ట్ ప్రైస్ డిఫరెన్స్ ఎందుకొచ్చిందంటారు? ఇండియాలో దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఏమైనా మారిందా? లేదే. 2020లో కూడా దాని యొక్క వాల్యూ 1,00,000 రూపీయే. 2021లో కూడా దాని యొక్క వాల్యూ 1,00,000 రూపీయే. బట్ యూఎస్‌లో దాని వాల్యూ అనేది 2020లో $2,200 ఉంటే 2021లో దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా? $1,100. అంటే ఆల్మోస్ట్ నీకు $1,000 అనేది తగ్గింది. ఎందుకు తగ్గింది? టారిఫ్స్ ఏమైనా తగ్గించారా? లేదే. సేమే 10%. ఓకే. అమ్మ ఇక్కడ 10% అంటే 200, 100 అనుకునేది. ఇక్కడ నేను ఈ వాల్యూ బేస్ చేసుకున్నాను. ఓకే. సో కొంచెం క్వాంట్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. సో ఎందుకు తగ్గింది? ఓకే. $1,000 ఎందుకు తగ్గింది? బికాస్ ద కరెన్సీ వాల్యూ డిప్రిషియేట్ అయిపోయింది. కరెన్సీ వాల్యూ పడిపోయింది. పడిపోవడం వల్ల నీకు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద రేట్ అనేది నీకు వేరీ అయ్యింది. సో అంటే మన యొక్క కరెన్సీ వాల్యూ పడిపోయినప్పుడు
మనకి పాజిటివ్ ఇంపాక్ట్ వస్తది. ఎక్కడ? ఫారెన్ మార్కెట్‌లో. ఎక్కడ? ఎక్స్‌పోర్ట్స్‌లో. ఎక్స్‌పోర్ట్స్‌లోని మనకి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది? సీ హియర్ కాస్ట్ ప్రైస్ అనేది తగ్గిపోతుంది. ఓకే. సో, కాస్ట్ ప్రైస్ అనేది అంటే దీనివల్ల ఈ నానో కార్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీకి ఏమైనా లాస్ ఉందా? లేదే. ఎందుకంటే ఇక్కడ 1,00,000 రూపీ, ఇక్కడ 1,00,000 రూపీయే. ఓకే. సో, తనకేమి లాస్ ఉండదమ్మా. ఓకే. సో, ఇక్కడ మార్కెట్ ఫోర్సెస్ వల్ల ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే డిప్రిషియేట్ అయిపోవడం వల్ల ఎక్స్‌పోర్ట్స్‌లోని వాల్యూ అనేది చేంజ్ అనేది వస్తుంది. సీ హియర్ ప్రైస్ ఆఫ్ సేమ్ కమోడిటీ డిక్రీజెస్. సేమ్ కమోడిటీ ప్రైస్ అనేది ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా డిక్రీజ్ అయిపోతుంది. సీ హియర్ $1000 అనేది వాల్యూ డిక్రీజ్ అనేది అయ్యింది. సో, ఆటోమేటిక్‌గా కస్టమర్ ఏమనుకుంటాడు? ఇంతకుముందు నేను $2,200 ఇస్తే ఒక నానో కార్ వచ్చేది. ఇప్పుడు నేను $1,100 ఇస్తే ఒక నానో కార్ అనేది వచ్చేస్తుంది. సో, నాకు హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అనేది సేవ్ అవుతుంది కదా! అని చెప్పేసి ఎక్కువ కస్టమర్స్ కొనడానికి ట్రై చేస్తారు. సో, ప్రైస్ అనేది ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్‌గా మనకి సేల్స్ అనేవి పెరుగుతాయి. ఎక్కువ కస్టమర్స్ కొనడానికి ట్రై చేస్తారు కాబట్టి. సో, ఎక్కువ కస్టమర్స్ అనేవాళ్ళు కొంటూ ఉంటే ఆటోమేటిక్‌గా ఎక్స్‌పోర్ట్స్ ఏమవుతాయమ్మా? సో, సేల్స్ అనేవి ఇప్పుడు ఈ నానో కార్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఏం చేస్తుంది? సో, నాకు ఎక్స్‌పోర్ట్స్‌లోని సేల్స్ అనేవి పెరుగుతున్నాయి. సో, ఆటోమేటిక్‌గా నేను ఇంకా ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేసి ఇంకా ఎక్కువగా ఎక్స్‌పోర్ట్స్ చేద్దాము అని చెప్పేసి తను ఎక్స్‌పోర్ట్స్‌ని పెంచడానికి ట్రై చేస్తారు. సో, ఈ విధంగా కరెన్సీ వాల్యూ అనేది పడిపోయినప్పుడు ఎక్కువగా ఎక్స్‌పోర్ట్స్ అనేవి పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఎక్స్‌పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఓకే అమ్మా. సో, మీకు కాన్సెప్ట్ అనేది క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే. సీ హియర్. ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ మీకు చెప్పాలి. ఇంతకుముందు $2,200 2020లో. ఇప్పుడు 2021కొచ్చేసరికి $1,100. ఓకే. సేమ్ టారిఫ్స్ ఇంపోజ్ చేసాము. ఓకే. టారిఫ్స్‌లో ఏమి చేంజ్ రాలేదు. ఎటువంటి చేంజ్ అనేది రాలేదు. ఓకే. ఎక్కడ చేంజ్ వచ్చింది? కరెన్సీ వాల్యూ అనేది డిప్రిషియేట్ అయ్యింది. అది మాత్రమే చేంజ్ అనేది రావటం జరిగింది. ఓకే. బానే ఉంది. అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. టారిఫ్స్ వల్ల ఏంటంటే కాస్ట్ ప్రైసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పేసి. అయితే ఇదే కాస్ట్ ప్రైస్ ఇది ఇండియా కార్ యొక్క కాస్ట్ ప్రైసెస్. ఇండియన్ కార్స్ యొక్క యూఎస్‌లో ఇండియన్ కార్స్ యొక్క కాస్ట్ ప్రైసెస్. అయితే యూఎస్ కార్ కాస్ట్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి? $1,000, $1,100, $1,200. ఇవేంటి? ఇండియన్ నానో కార్ కాస్ట్ ప్రైసెస్ ఎక్కడ? యూఎస్‌లో. ఎంతుండేది? 2020లో $2,200 అనేది ఉండేది. ఇప్పుడు 2021కొచ్చేసరికి $1,100 వచ్చింది. ఎందుకు? అంటే కేవలం మన యొక్క కరెన్సీ వాల్యూ పడిపోయింది కాబట్టి. సో, అప్పుడు ఈ యూఎస్ యొక్క కార్స్ యొక్క కాస్ట్ ప్రైసెస్ కూడా సేమ్ గానే ఉంటాయి కదా! దాంట్లో ఏమి ఇంపాక్ట్ ఉండదు. డిఫరెన్స్ అనేది ఉండదు. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మన యొక్క కంపెనీ వాళ్ళ యొక్క కంపెనీస్‌తో, ప్రైసెస్‌తో కాంపిటీషన్‌లో ఉందా? లేదా? కంపీట్ అవుతున్నాయి ప్రైసెస్. అవునా కదా? సో, ఇప్పుడు మళ్ళీ కస్టమర్‌కి ఆప్షన్స్ ఇస్తున్నాం. ఓకే. ఆప్షన్స్ అనేవి ఇస్తున్నాం. ఎందుకంటే పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. సీ హియర్. సో, మళ్ళీ కస్టమర్‌కి ఆప్షన్స్ అనేవి వస్తున్నాయి. సో, ఎప్పుడైతే మళ్ళీ కస్టమర్‌కి ఆప్షన్స్ వచ్చాయో, సో, ఇక్కడ దీనికనేది క్వాలిటీ బావుంటే దీనికి సేల్స్ పెరుగుతాయి. ఓకే. సో, వీడు ఏంటంటే ఆప్షన్స్ చెక్ చేసుకుంటూ ఆటోమేటిక్ ఏంటంటే చెక్ చేసుకోవడంలో దీనికి ఎఫిషియన్సీ గాని బాగుండుంటే ఓకే. దీనికి సేల్స్ పెరుగుతాయి. ఆటోమేటిక్‌గా ఇది కాంపిటీషన్‌లో ఉంది కాబట్టి ఎలా లేదన్నా దీనికి కొంచెం సేల్స్ తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఓకే. సో, ఆల్రెడీ చెప్పాను కదా! మరి దీనికి సేల్స్ తగ్గితే ఆటోమేటిక్‌గా ప్రొడక్షన్ తగ్గిస్తారు. సో, ప్రొడక్షన్ తగ్గిస్తే ఆటోమేటిక్‌గా జీడీపీ తగ్గుతుంది. జీడీపీ తగ్గితే ఆటోమేటిక్‌గా ఎకానమీ అనేది పడిపోతుంది. ఓకే. సో, ఈ విధంగా ఏంటి కరెన్సీ వాల్యూ అనేది పడిపోయినప్పుడు ఫారెన్ మార్కెట్‌లో మన యొక్క గూడ్స్ అక్కడ ఏమవుతున్నాయి? కాంపిటీటివ్ అవుతున్నాయి. వాళ్ళ యొక్క గూడ్స్‌తో కాంపిటీటివ్ అవుతున్నాయి. మీకు పాయింట్ మళ్ళీ చెప్తున్నాను. మన యొక్క కరెన్సీ వాల్యూ తగ్గిపోతే ఓకే. మన మార్కెట్‌లో ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. మన యొక్క కరెన్సీ వాల్యూ పడిపోయినా, పెరిగినా దాని యొక్క కాస్ట్ ప్రైస్
ఇంతకు ముందు నానో కార్ యొక్క కాస్ట్ ప్రైస్ 1 లాక్ రూపాయే. ఇప్పుడు నానో కార్ యొక్క కాస్ట్ ప్రైస్ కూడా 1 లాక్ రూపాయే. ఎక్కడ డిఫరెన్స్ వస్తది? ఫారిన్ మార్కెట్‌లో డిఫరెన్స్ అనేది వస్తది. సో, ఫారిన్ మార్కెట్‌లో డిఫరెన్స్ ఎలా వస్తుంది? ఎందుకంటే పడిపోయింది కాబట్టి కరెన్సీ వాల్యూ పడిపోయినప్పుడు సో, ఆటోమేటిక్‌గా మనం చెల్లించే అమౌంట్ ఇంతకు ముందు రూ. 50 ఇస్తే ఒక డాలర్ వచ్చేది. ఇప్పుడు రూ. 100 ఇస్తే తప్ప ఒక డాలర్ రాదు కాబట్టి సో, ఇప్పుడు $1100కే మనకి కార్ అనేది వచ్చేస్తది యూఎస్ కస్టమర్స్‌కి. సో, ఆటోమేటిక్‌గా ఆ కాస్ట్ ప్రైస్ అనేది యూఎస్ కంపెనీ యొక్క కార్ కంపెనీస్ యొక్క కాస్ట్ ప్రైసెస్‌తో ఈక్వివాలెంట్‌గా ఉంటాయి మోర్ ఆర్ లెస్. సో, దానివల్ల కాంపిటీటివ్‌గా ఉంటాయి ప్రైసెస్. సో, ఈ విధంగా వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. మన యొక్క గూడ్స్ ఏంటి వాళ్ళకి కాంపిటీటివ్ అవుతాయి. పాయింట్ అర్థమైందమ్మా? సీ హియర్. ఇంక్రీజ్ చేస్తున్నాడు. ద కాంపిటీటివ్‌నెస్ ఆఫ్ ద డొమెస్టిక్ ఎక్స్‌పోర్ట్స్ అంటే ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్. మన యొక్క కరెన్సీ వాల్యూ అనేది పడిపోతే, ఓకే. మన యొక్క కరెన్సీ వాల్యూ అనేది పడిపోతే, ఇండియన్ యొక్క కరెన్సీ వాల్యూ పడిపోతే, ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ ఫారిన్ మార్కెట్‌లో ఏమవుతాయి? కాంపిటీటివ్ అవుతాయి. ఓకే. సో, ప్రైసెస్ అనేది పడిపోతాయి కాబట్టి ఓకే. సో, ఆటోమేటిక్‌గా కాంపిటీటివ్ అవుతాయి వాళ్ళ ప్రైసెస్‌తో. ఫస్ట్ పాయింట్ మీకు చాలా క్లారిటీగా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో, చాలా స్లోగా, నీట్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానమ్మా. ఓకే. సో, ఇఫ్ యూ స్టిల్ హావ్ డౌట్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. లేకపోతే మనం క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు సో, ఇక్కడ నేనేంటంటే ఓవరాల్‌గా క్వెషన్‌ని నేను డీల్ చేస్తున్నాను కాబట్టి కొన్ని టాపిక్స్ షార్టెన్ చేసి చెప్తున్నాను. సో, మనం థియరిటికల్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ మనం మాట్లాడుకున్నప్పుడు లైక్ టాపిక్స్ మనం మాట్లాడుకున్నప్పుడు మీకు ఏ డౌట్స్ వచ్చినా ఐ విల్ అడ్రెస్ దోస్ డౌట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ క్వెషన్ చూద్దాం. ఇంక్రీజ్ ద ఫారిన్ వాల్యూ ఆఫ్ డొమెస్టిక్ కంట్రీ. ఇప్పుడే చెప్పాను. ఇండియా తీసుకుందాం ఇక్కడ డొమెస్టిక్ కంట్రీ. మన యొక్క కరెన్సీ వాల్యూ ఓకే. డొమెస్టిక్ కంట్రీ అంటే ఇక్కడ ఇండియా అనుకుందాం. ఓకే. మన యొక్క కరెన్సీ వాల్యూ ఫారిన్ వాల్యూ అంటే ఫారిన్ మార్కెట్‌లో దాని యొక్క వాల్యూ. ఓకే. ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుందా? చెప్పాను కదా! మన ఇండియన్ మార్కెట్‌లో దాని ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఫారిన్ మార్కెట్‌లో దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఫారిన్ మార్కెట్‌లో దాని వాల్యూ ఏమైపోతుంది? డీవాల్యుయేషన్ అంటే డిక్రీజ్ కదా! డిక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ ఎక్కడ అవుతుంది? ఇంతకు ముందు రూ. 50 ఇచ్చేస్తే ఒక డాలర్ వచ్చేసేది. ఇప్పుడు రూ. 100 ఇస్తే తప్ప ఒక డాలర్ రావట్లేదు. అంటే మన వాల్యూ పడిపోతుంది ఫారిన్ మార్కెట్‌లో. సో, ఇట్ ఈస్ నాట్ ఇంక్రీజ్. ఇట్ ఈస్ డిక్రీజ్. సో, ఆప్షన్ 2 రాంగ్. సో, 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 కూడా కంప్లీట్‌గా రాంగ్. డీవాల్యుయేషన్ కనిపించిందంటే క్లియర్‌గా డిక్రీజ్ ద ఫారిన్ వాల్యూ ఆఫ్ డొమెస్టిక్ కంట్రీ. ఓకేమా? ఇంకా థర్డ్ ఆప్షన్ ఇంప్రూవ్స్ ద ట్రేడ్ బ్యాలెన్స్. సో, ట్రేడ్ బ్యాలెన్స్ అంటే వి హావ్ టు కన్సిడర్ బోత్ ఎక్స్‌పోర్ట్స్ అండ్ వి హావ్ టు కన్సిడర్ బోత్ ఇంపోర్ట్స్. సో, 2 కన్సిడర్ చేసి మనం మాట్లాడతాం. సో, మళ్ళీ ఎగ్జాంపుల్‌కి వచ్చేద్దాం. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ 2020 తీసుకుందాం. 2020లో మనం అనుకున్నాం కదా రూ. 50 ఇస్తే తప్ప ఒక డాలర్ రాదు. 2020లో రూ. 100 ఇస్తే తప్ప ఒక డాలర్ రాదు. బానే ఉంది. ఐఫోన్ ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అనుకుందాం. యాపిల్ ఐఫోన్ దాని యొక్క కాస్ట్ ప్రైస్ యూఎస్ కదా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో, ఎంత దానికి కాస్ట్ ప్రైస్ $1000. అంటే యాపిల్ యొక్క ఐఫోన్ యూఎస్‌లో ప్రొడ్యూస్ చేస్తుంది. దాని యొక్క డొమెస్టిక్ కంపెనీ కాబట్టి అక్కడ దాని యొక్క కాస్ట్ ప్రైస్ $1000 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ చేస్తే ఓకే. రూ. 50 ఇంపోర్ట్ చేస్తే ఓకే. రూ. 50 కాబట్టి $1 $50,000. టారిఫ్ ఎక్కడైనా సేమ్ గానే ఉంటుందమ్మా. ఓకే. సో, టారిఫ్స్ అనేది మీరు పక్కన పెట్టండి అందాకల్లా. ఓకే. కాన్సెప్ట్స్ క్లారిటీగా అర్థం చేసుకోండి. ఓకే. $50,000 అనుకుందాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 2021 $1 ఈక్వల్స్ టు రూ. 100. ఇప్పుడు ఐఫోన్ ఓకే. ఇప్పుడేంటి మన యొక్క కరెన్సీ వాల్యూ పడిపోయింది. సో, $1000 సేమ్ చెప్పాను కదా! యూఎస్‌లో అప్పుడైనా 2020లో అయినా, 2021లో అయినా సరే సేమ్ కాస్ట్ ప్రైస్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే. సో, దాని ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుందంటే మన దగ్గర మాత్రమే ఉంటుంది. ఇంపోర్ట్‌లో అయితే మన దగ్గర ఉంటుంది ఇంపాక్ట్. ఎక్స్‌పోర్ట్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే. సీ హియర్. సో, ఇప్పుడెంత 1000 ఇంటూ 100 ₹1,00,000. ఓకే. సో, ఇక్కడ కేవలం కరెన్సీ వాల్యూ పడిపోయిందా? లేకపోతే రైజ్ అయిందా? అన్న దాని మీద ఇంపోర్ట్స్‌కి, ఎక్స్‌పోర్ట్స్‌కి ఎంత వేరియేషన్ వస్తుందో చూసారా? ఓకే. రిమైనింగ్ అన్ని ఫ్యాక్టర్స్‌ని మనం కాన్స్టెంట్‌గా పెట్టుకుంటే సో, సీ హియర్ ఇక్కడ ఇది రూ. 50,000. 50,000 ఎందుకొచ్చింది?
యాక్చువల్‌గా యాపిల్ ఐఫోన్ యొక్క కాస్ట్ ప్రైస్ 2020లో అయినా, 2021లో అయినా సరే $1000 కానీ ఇక్కడ ఆల్‌మోస్ట్ ₹50,000 వేరియేషన్ అనేది మనకి ఎందుకొచ్చిందంటే ఇంతకుముందు ₹50 ఇస్తే ఒక డాలర్ వచ్చేసేది. కాబట్టి 50,000 ఇప్పుడు ₹100 ఇస్తే తప్ప ఒక డాలర్ రావట్లేదు. కాబట్టి ₹1,00,000 అయిపోయింది. అంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అనేది పెరిగిపోయింది. సో ఇప్పుడు ఏమనుకుంటారు? ఇంతకుముందు 50,000 ఇస్తే ఐఫోన్ వచ్చేసేది. ఇప్పుడు 1,00,000 ఇస్తే తప్ప ఐఫోన్ రావట్లేదు అని మనం ఏం చేస్తాం జనరల్‌గా కస్టమర్స్ దాని పట్ల అంత ఇంట్రెస్ట్ చూపించరు. సో ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? సేల్స్ అనేది ప్రైస్ అనేది ఎప్పుడైతే పెరిగిందో సేల్స్ అనేవి తగ్గిపోతాయి. ఓకేమా? సో సేల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాక్స్ 10% అనుకుందాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 10% అనుకుంటే లైక్ ఏ 100 1000 అనుకుందాం. పోనీ మీకు టాక్స్ కూడా ఇంపోజ్ చేసుకున్నా 50,100 ఇక్కడ ఒక 10% అనుకుందాం. ఓకే. సో ఇక్కడ ఒక 200 100 ఏసుకోండి. సో ఎంతైనా డిఫరెన్స్ అనేది సేమ్‌లో ఉంటుందమ్మా. సో అందుకే నేను టారిఫ్స్ మీరు ఇంకా ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను టారిఫ్స్ పెట్టట్లేదు. బట్ టారిఫ్స్ అప్రిషియేట్ అయినా, డిప్రిషియేట్ అయినా ఒకే వాల్యూ అనేది ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది? సేల్స్ అనేది డిక్రీజ్ అనేది అవుతుంది. సో ఆటోమేటిక్‌గా సేల్స్ డిక్రీజ్ అయితే ఏమంటారు? సో ఆటోమేటిక్‌గా ఓకే. సో సేల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మేము ఇంపోర్ట్ చేసుకున్నా మాకంత ప్రాఫిట్ అనేది రావట్లేదు. సో ఎవరు కొనట్లేదు అని చెప్పేసి జనరల్‌గా ఏం చేస్తారు? ఇంపోర్ట్స్ అనేవి తగ్గించేస్తారు. ఓకే. సో ఈ విధంగా ఒక కరెన్సీ వాల్యూ అనేది పెరిగినా, తగ్గినా ఓకే. ఇంపాక్ట్ ఏంటి? ఎక్స్‌పోర్ట్స్ అనేది ఒక కరెన్సీ వాల్యూ అనేది తగ్గిపోతే ఎక్స్‌పోర్ట్స్‌కి పాజిటివ్ ఇంపాక్ట్. ఓకే. ఎందుకంటే యూఎస్‌లో మన యొక్క ప్రొడక్ట్స్ కాంపిటీటివ్ అవుతాయి కాబట్టి ఎక్కువ ఎక్స్‌పోర్ట్స్ అనేవి చేయడానికి ట్రై చేస్తారు. ఇంపోర్ట్స్‌కి ఏంటి? నెగెటివ్ ఇంపాక్ట్. ఎందుకంటే వాల్యూ ఇండియాలో దాని యొక్క వాల్యూ అనేది పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే ఇండియాలో దాని యొక్క వాల్యూ అనేది పెరిగిపోయిందో ఆటోమేటిక్‌గా ఇంపోర్ట్స్ అనేవి ఏం చేస్తారు? తగ్గించేస్తారు. సో ఈ విధంగా ఎక్స్‌పోర్ట్స్‌కి పాజిటివ్, ఇంపోర్ట్స్‌కి నెగెటివ్. సో ట్రేడ్ బ్యాలెన్స్ ఏమవుతుంది? ఎక్స్‌పోర్ట్స్ అనేవి పెరిగిపోతే, ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోతాయి. ట్రేడ్ బ్యాలెన్స్ ఎప్పుడు అచీవ్ అవుతాం? నంబర్ ఆఫ్ ఎక్స్‌పోర్ట్స్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఇంపోర్ట్స్. ఎంత ఎక్స్‌పోర్ట్ అయితే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్‌పోర్ట్స్ అయితే అంత పర్సెంటేజ్ ఆఫ్ ఇంపోర్ట్స్ అయితే బ్యాలెన్స్ అచీవ్ చేసినట్టు. ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్‌పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఇంపోర్ట్స్ డిక్రీజ్ అవుతుంది. సో వి డోంట్ అచీవ్ ట్రేడ్ బ్యాలెన్స్. మనం ట్రేడ్ బ్యాలెన్స్‌ని అచీవ్ చేయట్లేదే. ఓకే. నెక్స్ట్ ఇంకొక పాయింట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ తగ్గినప్పటికీ కూడా ఓకే. ఇక్కడ ఎక్స్‌పోర్ట్స్ అనేవి పెంచాలి. ఓకే. ఎక్స్‌పోర్ట్స్ పెంచుతున్నాం. ఎప్పుడు సేల్స్ పెరిగాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కంపెనీ సేల్స్ బాగున్నాయి అని ఎక్స్‌పోర్ట్స్ పెంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని కెపాసిటీ ఇంక అంతకన్నా ఓకే. ఒక 100 కార్స్‌ని మాత్రమే అది ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఫారిన్ మార్కెట్ నుంచి వీళ్ళకి ఆర్డర్ వచ్చింది. సో సేల్స్ అనేవి బాగున్నాయి కదా! మీరు ఇంకా ఎక్స్‌పోర్ట్స్ అనేది చేయండి అని చెప్పేసి. బట్ దీని యొక్క కెపాసిటీ ఇంక అంతకన్నా చేయలేదనుకోండి. ఈవెన్ దో సేల్స్ పెరిగినా అది ఎక్స్‌పోర్ట్ చేయలేని పరిస్థితిలో ఉండేటప్పుడు ఇట్ కెనాట్ ఇంక్రీజ్. ఓకే. ఎక్స్‌పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వవలసిన నెసెసిటీ లేదు. ఓకే. దాని కెపాసిటీకి మించి అది ఎక్స్‌పోర్ట్ చేయలేదు కాబట్టి. ఇక్కడ ఈ కండిషన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది పెరిగినప్పటికీ ఓకే. దాని డిమాండ్ కూడా ఈక్వివాలెంట్‌గా పెరిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఫోన్ లేకపోతే లైఫే లేదు అనే సిట్యుయేషన్‌లోకి జనాలొచ్చేస్తే లేకపోతే నరేంద్ర మోడీ గారు ఐఫోన్ తప్పితే ఏ ఫోన్ కూడా వాడదని వీళ్ళే నార్మల్‌గా చెప్తున్నానమ్మా. ఓకే. అని చెప్పేసంటే సో జనరల్‌గా ఏంటవుతుంది ఆటోమేటిక్‌గా ఐఫోన్సే ఉండాలి అని చెప్తే ఈవెన్ దో దాని కాస్ట్ ప్రైస్ 5,00,000 అయినా సరే అది మనకి ఇంట్రెస్ట్ అనేది ఉంది అంటే ఖచ్చితంగా కొనేస్తాం. ఓకే. సో ఆ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్సెప్షనల్ కేసెస్. మనం వాటి గురించి మాట్లాడట్లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మీకు అలా అయితే ఎలా అవుతుంది, ఇలా అయితే ఎలా అవుతుందన్న థాట్స్ మీలో రైజ్ అవుతాయేమో అన్న ఉద్దేశంతో నేను ముందుగానే చెప్తున్నాను. అవన్నీ ఎక్సెప్షనల్ కేసెస్. మనం జనరల్ కేసెస్ మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఓకే. అన్ని డైనమిక్ యాస్పెక్ట్స్‌ని మనం తీసుకొని మనం ఆన్సర్ చేయాలి అంటే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. సో మనం ఏ కాన్సెప్ట్ అయితే మాట్లాడుతున్నామో ఆ కాన్సెప్ట్‌ని మాత్రమే బేస్ చేసుకొని రిమైనింగ్ అన్ని ఫ్యాక్టర్స్‌ని ఎప్పుడు కూడా కాన్స్టెంట్ చేసుకోవాలి. అలాగైతే ఎకానమీలో మనం ఆన్సర్ అనేది చేయగలం. ఓకే. సో ఇట్ డస్ నాట్ అచీవ్ ఎనీ ట్రేడ్ బ్యాలెన్స్. సో ఇప్పుడు మీకు క్వెషన్ క్లియర్‌గా అర్థమై ఉంటుంది. ఇంప్రూవ్స్ ద ట్రేడ్ బ్యాలెన్స్. ట్రేడ్ బ్యాలెన్స్ ఏమైనా ఇంప్రూవ్ అవుతుందో? లేదు. అసలు ట్రేడ్ బ్యాలెన్స్ అచీవ్ అవ్వట్లేదు. అవునా కదా? ఇట్ డిక్రీజెస్ ద ట్రేడ్ బ్యాలెన్స్. ఎక్స్‌పోర్ట్స్ బాగా ఎక్కువైపోతే ఇంపోర్ట్స్ అనేది బాగా తగ్గిపోతాయి. సో ఇట్ డస్ నాట్ ఇంప్రూవ్ ద ట్రేడ్ బ్యాలెన్స్. యాక్చువల్లీ ఇట్ డిక్రీజెస్ ద ట్రేడ్ బ్యాలెన్స్. సో ఓన్లీ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్.
సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. మీకు ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నానమ్మా. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ డౌట్స్ యూ కెన్ కామెంట్ మీ ఇన్ ద యూ కెన్ కామెంట్ మీ. సో మీరు నన్ను డౌట్స్ అడగొచ్చు. స్టిల్ ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ డౌట్స్ మన కోర్స్లో మనం జాయిన్ అయినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంకా డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సర్టెన్ టైం పీరియడ్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా మనం అలాట్ చేసుకొని చెప్పుకుందాం. సో దట్స్ ఆల్ అబౌట్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. బై.